సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఐక్యాలోది. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, వీడియో చాలా లెంతీగా ఉంది, షార్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అని. అండ్ ఈ వీడియోలో వచ్చేసి లైక్ ఐక్యాలో ఓన్లీ మనకి ఐక్యా ఫేమస్ ఏంటంటే బేసికల్లీ అది హౌస్కి అప్లయన్సెస్కి ఫేమస్ ఉన్నా కూడా ఐక్యాలో ఫుడ్ కూడా చాలా ఫేమస్ అండి. మనకి రీఫిల్స్ ఉంటాయి అవి కూడా. సో ఈ వీడియోలో అది కూడా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పాం కదా లైక్ సోఫా సెక్షన్ అట్లా ఉంటుందని. సో అక్కడ నుంచే నేను మళ్ళీ కంటిన్యూషన్ చేశాను అనమాట. సో ఇదంతా సోఫా సెక్షన్స్ అండ్ పిల్లోస్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ చూసారా, ఇక్కడ ప్రతిదానికి వాళ్ళు స్టోరేజ్ యూనిట్స్ ఇవ్వడము, జస్ట్ లైక్ మనకి ఎలా అయితే బయట మనం చూస్తామో అడ్వర్టైజ్మెంట్స్లో అట్లా అలా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అడుగుతారు. అండ్ మనకి ఏమైనా కావాలంటే కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఇది చిల్డ్రన్స్ సెక్షన్, అంటే చిల్డ్రన్స్ సెక్షన్ అని కాదు, ఇక్కడ ఏంటంటే పిల్లలకి సంబంధించిన ఈ బొమ్మలు అవి కూడా పెట్టారనమాట. అంటే కిడ్స్ కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు అని. నాకు ఐక్యాలో అన్నిటికన్నా కొన్ని బాగా నచ్చినవి ఏంటంటే ల్యాంప్స్ అండి, లైక్ వాళ్ళు పైన పెట్టేవి. అండ్ ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, ఇది బార్బిక్యూ సెటప్ అనమాట. ఇది ఎలక్ట్రికల్ కాదు, ఇది యాక్చువల్లీ చార్కోల్ బార్బిక్యూ. అంటే మనం బొగ్గుతో నార్మల్గా కాల్చుకుంటాం కదా, అట్లాంటిది అనమాట. మొత్తం మాన్యువల్ అది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది రూమ్ సెటప్. చాలా క్లాసీగా ఆ కలర్ కాంబినేషన్స్ చూసారా, పీచ్, లైట్ గ్రీన్ అండ్ ఆ క్యామోఫ్లెంజ్ కలర్, అంటే మిలిటరీ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, ఇట్లా కొంచెం క్లాసీ లుక్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఆల్ సెట్ ఆఫ్ కస్టమర్స్కి నచ్చేలా. కొన్ని హౌసెస్ ఎలా ఉన్నాయంటే చాలా కలర్ఫుల్గా ఫ్లాషీగా ఉన్నాయి. కొన్ని వచ్చేసి చాలా డిమ్గా, డల్గా, అంటే లైక్ సైలెంట్గా కాజీగా ఉండేవి కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చేసి లైక్ ఎలా అంటే ప్లెజెంట్గా ఉండేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ హౌస్ సెటప్పే కాదు, మనకి ఆఫీస్ సెటప్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఆఫీస్ రూమ్స్ ఇట్లా డెకరేట్ చేసుకోవాలి అలా ఉన్నా కూడా వీళ్ళు ఆఫీసెస్ అవి కూడా డెకరేట్ చేస్తారు. అండ్ ఇది ఆల్రెడీ లైక్ మీరు చూసే ఉంటారు, ఇదంతా టీవీ సెక్షన్. అండ్ మనకి మినీ ఏమంటారు టీ పాయ్స్ కానీ లేకపోతే చిన్న టేబుల్స్ కానీ ఇవన్నీ ఉండే సెక్షన్ అనమాట ఇది. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో ఇది చూసారా, ఈ బ్లాక్ కలర్ది ఇది 7,900 లైక్ అంతే, ఇంచుమించు 8,000 అట్లా పడుతుందండి. నాకు ఆ క్వాలిటీకి అండ్ దానికి నాకు అది చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక డైనింగ్ హాల్ అనమాట, లైక్ డైనింగ్ టేబుల్ లాంటిది. అండ్ ఈ పర్టికులర్ హౌస్ సెటప్లో ఏంటంటే వాళ్ళు కొన్ని ఏమంటారు కిచెన్ క్రాకరీ ఐటమ్స్ అవి కొన్ని పెట్టారు. నాకు అవి బాగా అనిపించాయి. అవి మీకు వీడియోలో కూడా ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళ మమ్మీ రమ్మంటున్నా కూడా లేదు, మేము కూర్చొని డిన్నర్ చేస్తామంటున్నారు. అండ్ ఇది చూసారా, నాకు తెలిసి అది టిష్యూ హోల్డర్ అనుకుంటా, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు తెలిసి ఐరన్ సంథింగ్, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది 180 అంటే నాకు బెటర్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకి కుకీస్ అవి పెట్టుకోవడానికి కానీ దేనికైనా కూడా యూజ్ అవుతుంది. అండ్ వాల్ ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, మిర్రర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఒక డైనింగ్ సెక్షన్ అనమాట. ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఇది చూసారా, ఇది మీరు విండో అనుకుంటున్నారా? ఐక్యాలో మనకు తెలుసు కదండి, సూపర్ మార్కెట్స్లో అక్కడెక్కడ మనకి విండోస్ పెట్టరు. అది యాక్చువల్లీ ఎల్ఈడి అట్లా సెటప్ చేశారు. నేను ఫస్ట్ వెళ్ళి విండో అనుకున్నాను, బయట నుంచి ఏంటి ట్రాఫిక్ కనపడుతుందని. నేను వెళ్ళి టచ్ చేస్తే అది లైట్ సెటప్ అనమాట. నాకు అది భలే బాగా ఆలోచించారు కదా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, చిన్న లైక్ ఏమంటారు చైర్స్ లాంటివి. అవి మ్యాగ్నెట్ కాదు, నేను ట్రై చేశాను, అది మ్యాగ్నెట్ కాదు. మేబీ అది అలా అటాచ్ ఏదో చేస్తారేమో, కానీ షార్ట్ అండ్ స్వీట్గా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నాకు తెలీదు, నేను ఇప్పుడు ప్రైసెస్ రివీల్ చేయొచ్చు, లైక్ మీకు కనపడుతుంది. అంటే లైక్ ఇది ప్రమోషన్ కానీ అలా అని కాదు, కానీ నాకు ఏవైతే కొంచెం బెటర్గా అనిపించాయో చూశాను.
అండ్ అక్కడున్న అన్ని కిచెన్ సెటప్స్లో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇంతకుముందు లైక్ ఫారిన్ కంట్రీస్లో కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసేదాన్ని, ఇట్లా స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయి కదా కిచెన్స్లో, ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవడానికి, వాళ్ళు అది పెట్టారు. ఆ కిచెన్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు, స్టోరేజ్ యూనిట్స్ అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మన డోర్స్కి పెట్టుకుంటే నాబ్స్ ఉంటాయి కదా, లైక్ ఇలా డోర్ హోల్డర్స్ లాంటివి, అవి రాడ్స్ కానీ లైక్ డోర్స్కి కానీ లేకపోతే విండోస్కి కానీ పెట్టుకునేవి అలా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా లైక్ డిఫరెంట్ సెక్షన్ అనమాట. మీరు అక్కడ చూసారా కొంతమంది నుంచొని ఉన్నారు, అదే మనకి ప్లానింగ్ సెక్షన్ అనమాట. లైక్ మనకి ప్లానింగ్ అంటే ఇలా కావాలి అని చెప్పి కస్టమర్స్ అని అప్రోచ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్, మనకి కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ కుక్కర్ కానీ లేకపోతే మనకి స్పూన్స్, కట్లరీ అంతా ఉంటుంది, స్పూన్స్, ఫోర్క్స్, ఎవ్రీథింగ్. మనకు ఐక్యగా వస్తే వన్ అండ్ ఓన్లీగో అన్నీ దొరుకుతాయి. స్టోరేజ్ యూనిట్స్ కూడా దొరుకుతాయి మనకి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఐకియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ ఆర్గనైజింగ్ అవర్ హోమ్ అనమాట, ఇదైతే పక్కా. అండ్ ఇవి వచ్చేసి ఆఫీస్ సెటప్ టేబుల్స్, మనం ఎట్లా సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ లైక్ ఇంతకుముందు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, ఇప్పుడు చాలామంది హైబ్రిడ్ మోడ్ చేస్తున్నారు. సో అలా వాళ్ళకి ఎవరికైనా ఒక ఐడియా కావాలి మా వర్క్ టేబుల్ ఎట్లా సెటప్ చేసుకోవాలంటే వాళ్ళు అవి కూడా డెమోస్ ఇస్తారు అక్కడ, మనం అవి కూడా చూసి నచ్చింది తీసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, ఇది మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది అండ్ అలానే నార్మల్ టేబుల్లో కూడా ఉంది, లోపల మనకి మిర్రర్ ఉంది. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనకు ప్రాబ్లం ఉండదు, లైక్ వాళ్ళు పగల కొట్టేస్తారని అట్లేం ఉండదు, వర్క్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ అనమాట, లైక్ మనకి డ్రావర్స్లా ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, కొన్ని అయితే నేను అసలు చూసి కూడా ఉండను. అండ్ కొన్ని వాళ్ళు డిజైన్ చేసిన విధానంగా అది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇవి చూసారా, నాకు ఫస్ట్ ఇవి చూసి ఏమైనా బ్లైండ్స్ అనుకున్నాను, కానీ ఇవి బ్లైండ్స్ కాదనమాట. ఇవి వచ్చేసి మనకి డోర్ కవర్స్కి ఉంటాయి కదా అవి. అండ్ ఇది వచ్చేసి వార్డ్రోబ్ సెక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళు లోపల డెమోస్ కూడా పెట్టి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నాయి బట్టలు, ఇది ఏం సేల్ అంటే లైక్ అవి వాళ్ళు సేల్ చేస్తారు కానీ మనం అవి కొనం, అక్కడ వాళ్ళ సెటప్ కోసం అని పెట్టి కూడా అమ్ముతున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చూడాల్సింది ఏంటంటే ఆ ఆర్గనైజింగ్ యూనిట్ ఎలా ఉంది అనేది. సో ఇదంతా డెమో పీసెసే, ఇవన్నీ వార్డ్రోబ్ సెక్షన్ అనమాట. అండ్ అన్నీ అయిపోయాక లైక్ మనకి ఇక్కడ ఒక కిడ్స్ సెక్షన్ ఉంటుంది, దాన్ని చిన్నపిల్లలకి సంబంధించిన కిడ్స్ రూమ్. అందుకే చూడండి పైన మనం ఎంట్రన్స్లోనే యానిమల్స్ అవన్నీ పెట్టి, రూమ్ కూడా చూడండి ఫిష్ అని అది అట్లా డిఫరెంట్గా డెకరేట్ చేశారు. అండ్ కిడ్స్ రూమ్లో కూడా లైక్ మనం ఎలాగ థింగ్స్ పెట్టుకోవచ్చు, చిన్న స్టూల్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఒక మంచి రూమ్ ఒకటి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళు. ఒక రూమ్ ఉండే, ఐ గెస్ ఆ వీడియో నేను తీయలేదనుకుంటాను, ఎందుకంటే నాకు రూమ్ చాలా నచ్చింది. అబ్బా మా చిన్నప్పుడు ఉండుంటే బాగుండి ఈ రూమ్ అనిపించింది. చూడండి టైగర్ నిద్రపోతుందని లేపినట్టున్నాను, అలా చూస్తుంది. ఓ అసలు కిడ్స్ రూమ్స్ అయితే ఎంత బాగున్నాయి. కొన్ని చోట్ల లైట్స్ ఆఫ్ చేస్తే మనకి నైట్ టైం స్కై కనబడినట్టు. ఇవన్నీ కూడా టాయ్సే అండి, ఇవన్నీ కూడా స్టఫ్డ్ టాయ్స్, పిల్లలకి యూజ్ అయ్యే టాయ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ కనుక పిల్లల్ని తీసుకెళ్తే ఏదో ఒకటి కొనిపించుకోకుండా మాత్రం వెళ్ళరు. ఇదేంటో తెలుసా, ఇది వచ్చేసి వాళ్ళ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ లాంటిది. నేను ఫస్ట్ అసలు నార్మల్ ప్లేయింగ్ కిట్ ఏదో అనుకున్నా కానీ అది ఫుడ్కి సంబంధించింది. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి చిన్న బట్టలు, షెఫ్కి లైక్ షెఫ్స్ యాప్రాన్స్ వేసుకుంటారు కదా, అలాంటి చిన్న యాప్రాన్స్. కిడ్స్ సెక్షన్ అయితే చాలా క్యూట్గా ఉంది, నాకు భలే క్యూట్గా అనిపించాను ఆ కిడ్స్ సెక్షన్ అయితే. సో అంతా తిరిగి లాస్ట్కి మనకి వాళ్ళు ఎలా తీసుకొస్తారంటే లాస్ట్ మనం అంతా తిరిగి అలసిపోతాం కాబట్టి పక్కా ఆకలేస్తుంది అండి, 100% ఆకలేస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఫుడ్ సెక్షన్కి అయితే మన డైరెక్ట్ చేస్తారు. ఫుడ్ సెక్షన్ అయిపోయాక అంటే లైక్
నేను ఫుడ్ సెక్షన్ మొత్తం కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ అక్కడ కూడా లోపల దాకా వెళ్ళి మనం తీసుకోవాలి, అంత లైన్లో మేము వెయిట్ చేయలేకపోయాం, మాకు అంత పేషెన్స్ లేక. సో ఇది వచ్చేసి లాస్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా, ఇది చూడ్డానికి ఒక వేర్ హౌస్లా ఉంది. మనకి ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది చూసారా, సేమ్ యాసిటీస్ లుక్ అట్లనే ఉంది, అది కింద వేర్ హౌస్ లాంటిది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా ఎగ్జిట్ దగ్గర అనమాట. ఇట్లా చిప్స్, స్వీట్ పొటాటో చిప్స్ అని, ఈ లైక్ మిల్క్ షేక్స్ అవి ఇవి కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ ఐకియాలో ఫుడ్ కూడా చాలా ప్రైస్, కొన్ని అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి ఇలా బుఫేలో పెట్టేస్తారు, మనం కావాల్సిందన్నీ ప్లేట్లో పెట్టుకొని బయటికి లైక్ రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకి ఏమేమి పెట్టారో అది స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి అప్పుడు బిల్ తీసుకుంటారనమాట. అంటే ముందు బిల్ తీసుకొని మనకి ఎవరు సర్వ్ చేయరు, మనమే కావాల్సింది తీసుకొని వచ్చి మనమే బిల్ వేయించుకోవాలన్నమాట. అది నాకు ఆ టెక్నిక్ బాగా నచ్చింది. వాళ్ళు ఎలా అంటే ఒక సూపర్ మార్కెట్లు ఇట్లా పెట్టారు ఫుడ్, లైక్ పేస్ట్రీస్ ఉన్నాయి, వీ హ్యావ్ పఫ్స్, పిజ్జాస్, ఎవ్రీథింగ్. మోస్ట్లీ పేస్ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం తినగలిగే ఫుడ్డే అంతా ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా ఫుడ్ తింటారు, ఎందుకంటే అలసిపోతారు. చూడండి, పేస్ట్రీస్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ ఐకియా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.